భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా? ఈ గాల్లో గెలిచిన ఎక్కువైపోయిన రాష్ట్రం. నువ్వు దాన్ని కట్టడం చేత కాదా? చేతగా అడుగుతున్నాను. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. పాలు పిండడం కాదు, పాలుతో సహా తోలు ఒలులో ఉండే కొవ్వు కూడా పిండేసి పక్కన పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. పాలు పిండడం కాదు, పాలుతో సహా తోలు ఒలులో ఉండే కొవ్వు కూడా పిండేసి పక్కన పెడతాం. తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. పాలు పిండడం కాదు, పాలుతో సహా తోలు ఒలులో ఉండే కొవ్వు కూడా పిండేసి పక్కన పెడతామని ఈ సందర్భంగా. విన్నారు కదా, జనసేన వీర మహిళలు చేసిన వ్యాఖ్యలు తర్వాత దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్టార్టింగ్ లో వేసేస్తే వాళ్ళు ఏమన్నారో మీకు క్లారిటీ వస్తుంది. ఇది కాకుండా జనసేన వీర మహిళలు కూర్చుని భారతి అనే అడ్డగాడిద అని కూడా అన్నారు. అంటే వాళ్ళు మరి రెచ్చగొట్టేటట్టు రోజు అని కూర్చుని రోజు భువనేశ్వరి గారు ఎక్కడ పాలు పితుకుతుందా, దాని తర్వాత పనికి మాలిన వాళ్ళు ఆవిడ జనసేన వీర మహిళ గారు చెప్పారు అడ్డగాడిద అనే మాటలు కూడా మాట్లాడింది ఈవిడ అని. ఐ డోంట్ నో, నేను చూడలేదు. బట్ ఆవిడ ఇచ్చిన రెస్పాన్స్ ఒకటి నేను ప్లే చేస్తాను. వీళ్ళకి ఇలాగే కరెక్ట్గా ఇస్తే సెటరేట్ అవుతారు. రోజా సెల్వమణి బయటకు వచ్చి భారతీరెడ్డిని హైలైట్ చేద్దామని చూస్తుంది. ఇంకేమంటే భారతమ్మ మా వదినమ్మ, భారతమ్మ నువ్వు పుష్ చేయకు, భారతీరెడ్డి వైఎస్ భారతీరెడ్డి. సో మిస్సెస్ వైఎస్ భారతీరెడ్డిని తీసుకొచ్చి జనాల్లో ఒక పెద్ద మనిషి, అంటే హిందువుల పట్ల ఈవిడ పూజల్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డితో కూర్చుని అందరికీ వెల్ విషెస్ చెప్పి హే చిన్న హ్యాపీ యుగాది, హే చిన్న హ్యాపీ యుగాది అని చెప్పినట్టు 15,000 పంచింది కదా ఆవిడ. ఇంట్లో ఒక్కొక్కరికి ఏమి ఇవ్వకుండా మళ్ళీ వెళ్ళిపోయింది ఆవిడ. వాళ్ళ పిఏతో కూర్చుని బూతులు తిట్టించారు. పిఏ పేరు ఏదో ఉందండి, ఐ ఆల్వేస్ ఫర్గెట్. మీకు తెలిసి ఉంటుంది కదా, కమెంట్స్లో రాయండి ఖచ్చితంగా. షర్మిలాని పట్టుకుని వైఎస్ షర్మిలారెడ్డి గారిని పిచ్చి బూతులు రాసినా కూడా ఓర్చుకొని సహించుకుని పిఏగా ఉంచుకొని చూడండి వైఎస్ భారతిరెడ్డి. ఆవిడ గురించి రోజా తీసుకుని మొన్న పెద్ద ఎలివేషన్ ఇచ్చింది. దాని తర్వాత ఫటా వీర మహిళలు ఇచ్చి పడేశారు. ఎంతో దారుణంగా ఇచ్చారంటే దాంతో బాబోయ్ భారతిరెడ్డి పేరు ఎత్తాలంటే ఎవరికన్నా కూడా గజ వణుకుతారు అనుకున్నా. రోజా మళ్ళీ వెనకడుగా ఇట్లా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. మళ్ళీ ఆ ప్రెస్ మీట్లో భారతమ్మంట. ఒకసారి ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఈ వీర మహిళల దాడికి రోజా రెచ్చిపోతే చివరికి నాకు డౌట్ వస్తుంది, నెక్స్ట్ టైం సీఎం భారతిరెడ్డి ఎందుకు ఆవిడ హైలైట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఏమైనా సీరియస్గా వెళ్తున్నాయా? భారతిరెడ్డి సీఎం కాబట్టి హిందువులకి మద్దతుగా భారతిరెడ్డి ఉంటుంది. భారతిరెడ్డి ఎందుకు భారతిరెడ్డి? అసలు హూ వాన్స్ భారతిరెడ్డి ఇన్ ఏపీ? అసలు హూ వాన్స్ సార్? నాకు అర్థం కావట్లేదు ఎందుకు మాట్లాడుతున్నారు ఆవిడ పేరు ఊరికే. వైసీపీ వాళ్ళు లేపితేనే ఆ పేరు బయట నుంచి స్పందన వస్తుంది కదా. సో వైసీపీ వాళ్ళలో రోజా ఎందుకు లేపుతుంది? ఈరోజు జనసేనలో ఎంత దిగజారిపోయారంటే ఎప్పుడు భారతమ్మ గురించి అడుగుతారు. ఎక్కడ భారతమ్మ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూనే ఉంది. సంక్రాంతికి వస్తారు, ఉగాదికి వస్తారు. నేను అడిగింది ఏంటి, ఎప్పుడు అడుగుతారు కదా మా వదిన చూడండి మా అన్నతో లక్షణంగా వచ్చి భగవంతుడికి పూజ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని అన్న ద్వారా ఎలా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాంటప్పుడు తెలుగు వాళ్ళై ఉండి తెలుగు న్యూ ఇయర్ ఉగాదికి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, మిగతా మంత్రులు గాని ఎందుకు వాళ్ళ భార్యా సమేతంగా వాళ్ళు కార్యక్రమాలు చేసి, అంటే పూజలు చేసి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు బాగుండాలని ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు అని అడిగారు. ముఖ్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు కొండ మీద పంచాంగ శ్రవణం పెట్టి భార్య సమేతంగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని భగవంతుడిని కోరుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి. కనీసం ఆంధ్రప్రదేశ్ లో లేరు వీళ్ళెవరు, ఒక చంద్రబాబు నాయుడు తప్ప. అది నేను అడిగితే దానికి సమాధానం చెప్పేవాడు లేడు.
తెలుగుదేశం జనసేనలో ఎప్పుడు సమాధానాలు చెప్పరు. స్క్రాప్ ఉంటారు కదా, క్యారెక్టర్ లేని స్క్రాప్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అలా మాట్లాడటం వల్ల వాళ్ళ పార్టీ చులకనైపోతుంది. క్యారెక్టర్ లేని స్క్రాప్ అంటే ఇప్పుడు జనసేన వీర మహిళలకి క్యారెక్టర్ లేదు, నువ్వు డిసైడ్ చేస్తావు. మళ్ళీ ఒకసారి ఏంటి పంచాంగ శ్రవణం బాగుంటుంది వినటానికి. రోజా ఎంత క్యారెక్టర్ ఉన్న లేడియో ఎలా మాట్లాడద్దు అని. ఈ దేశంలోనే పెద్ద పొలిటికల్ ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. స్క్రాప్. నువ్వు వెళ్ళిపోయి షర్మిలా రెడ్డి గారికి తర్వాత విజయ రాజశేఖర్ రెడ్డి గారికి మద్దతు పలకలేవు. నువ్వు ఒక స్క్రాప్వి ఆ పార్టీలో. ఫ్రాంక్లీ స్పీకింగ్, నువ్వు మాట్లాడిన స్క్రాప్ లాంగ్వేజ్ వల్లే ఆ పార్టీ ఓడిపోయింది. ఈ మాట నేనంటాను. నేను కంట్రోల్ చేయలేకుండా బొచ్చడు మంది స్క్రాప్లను పెట్టి వైసీపీ నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఓడిపోయాడు. 151 నుంచి హిస్టరికల్గా 11 పడిపోతే అసలు మీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కాలేదా రోజా? నువ్వు ఒక మాట అడుగుతున్నావు, భారత్ అమ్మ. స్టాప్ ఇట్. వైఎస్ భారతిరెడ్డి, మిస్సెస్ వైఎస్ భారతిరెడ్డి. ఓకే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తప్ప పేరుని మర్యాదగా పలకడంలో పేర్లు మార్చక్కర్లా. వైఎస్ భారతిరెడ్డి ఎక్కడా ఎవరు అడగల. పంచాంగ శ్రవణానికి ఇప్పుడు కొత్తగా లాక్కొచ్చావు కాబట్టి నేను అడుగుతున్నాను. లాస్ట్ టైం వినాయక చవితికి వైఎస్ భారతిరెడ్డి ఎక్కడున్నారు? ఎందుకు రాలా? సంక్రాంతికి ఇంట్లో సెట్లు ఎంచుకోవడం ఏంటి వైఎస్ భారతిరెడ్డి గారు? తిరుపతి వెళ్ళరా? వెంకటేశ్వర స్వామి వారు సెట్లు ఎంచుకుంటారా కూర్చుని? ఇదా వైఎస్ భారతిరెడ్డి గారు చెప్పేది? హిందువులకి మనోభావాలు ఇంత బాగా సమ్మగా సవరదీశారా? పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎందుకు వెళ్తాడు? వైఎస్ భారతి ఎక్కడా అని అడుగుతారు. తప్పేంటి దాంట్లో? సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వటానికి కోసం తప్ప రాష్ట్రంలో ఎవరన్నా వైఎస్ భారతిరెడ్డి పేరు ఎందుకు ఎత్తారు? కొన్ని విషయాల్లో ఎత్తారు, ఎందుకంటే సాక్షి చైర్మన్ కాబట్టి. వాళ్ళు చెప్పే న్యూస్ అన్ని వింతగా ఉంటాయి కాబట్టి చైర్మన్ గురించి పేరు ఎత్తాలంటే వైఎస్ భారతిరెడ్డి పేరు ఎత్తారు. అదర్వైజ్ హూ వాంట్స్ హర్? నువ్వు తీసుకొచ్చేసి మా భారత్ అక్క కూర్చుని మా వద్దీన మొన్న ఉగాదిలో ఎవరికి కావాలి? మీకు కావాలి. రాష్ట్రవంతులకు ఏం అక్కర్లేదే. విషెస్ చెప్పారు ఆవిడ. ఎక్కడ చెప్పారు? మైక్లో ఎక్కడ విన్న మాటలు లేవు. ఆఖరికి వెంకటేశ్వర స్వామివారి శాలువా కప్పుదామని ముందుకెళ్ళినా కూడా నేను రాను అన్నారు ఆవిడ. ఆత్మ ప్రదక్షిణ కూడా చేసుకోలేదు ఆవిడ. రాష్ట్రంలో అందరి మంచి కోసం ఆవిడ విషెస్ చెప్పారా? ఎక్కడ? ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సరే, నమస్కారం చేసుకోండి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్పేళ్తాడు కదా మాకు సంక్రాంతి వేడుకలక. ఎక్కడ వచ్చింది లాస్ట్ టైం ఆవిడ చెప్పండి. ఆయన ఎవరికి కావాలి? ఈ ప్రశ్నలు ఎవరికి కావాలి? వైఎస్ భారతిరెడ్డి పేరు మీద చర్చ ఎందుకు? వేరే వైఎస్ భారతిరెడ్డి ఎవరు అడగరే? హూ కిల్డ్ బాబాయ్ ఇది అడుగుతారు. షర్మిల అడిగింది ఏంటి క్వశ్చన్? ఆవిడ క్లియర్గా అక్కడ లోకల్లో ఉన్న అవినాష్కి తెలుసు, భారతిరెడ్డికి తెలుసు, లేకపోతే సాక్షిలో ఈ న్యూస్ గుండిపోటుని ఎలా వస్తుందని అక్కడ భారతిరెడ్డి పేరు వస్తుంది. మధ్యరాత్రి తెల్లవారుజామున 3:30, 4కి భారతిరెడ్డి పిఎస్కి ఫోన్ చేసి ఎందుకు చెప్పాలి? సునీత గారికి కూడా చెప్పకముందే న్యూస్ అక్కడ భారతిరెడ్డి పేరు వస్తుంది. నారాసుర రక్త చరిత్రని ఎలా రాంచారు? సాక్షి చైర్మన్ అక్కడ భారతిరెడ్డి పేరు వస్తుంది. గోవిందప్ప బాలాజీ ఎవడు? భారతీ సిమెంట్స్ లో శాశ్వత డైరెక్టర్, అక్కడ భారతిరెడ్డి పేరు వస్తుంది. బికాస్ షీ ఓన్స్ షేర్స్ ఇన్ ద కంపెనీ. ఇంకా ఈడీ కేసులో ఏమన్నా కేసులో భారతిరెడ్డి పేరు ఉంటే నాకు తెలియదు. అక్కడ భారతిరెడ్డి పేరు వస్తే రావచ్చు, లేకపోతే నాకు తెలియదు. భారతిరెడ్డి ప్రసాదం ఎందుకు తెలియలేదు? అక్కడ భారతిరెడ్డి పేరు వస్తుంది. తప్పేంటి? నువ్వు లేపి భువనేశ్వర్ గారు ఎక్కడున్నారు? ఎందుకు రావాలి? ఈ ఫంక్షన్స్కి ఎందుకు రావాలి? స్టేట్ ఫంక్షన్స్ అన్నిటికీ వస్తారు, ఎక్కడెక్కడైతే వైఫ్ రావాలో. నువ్వు మళ్ళీ తీసుకొస్తావు పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ని. మీరందరూ అవహేళన చేస్తారు. వాళ్ళ అబ్బాయి హెల్త్ బాగున్నప్పుడు ఆవిడ గుండు కొట్టించుకున్నప్పుడు దాన్ని కూడా అవహేళన చేస్తారు. దాన్ని పబ్లిసిటీ స్టంట్గా పవన్ కళ్యాణ్ వాడుతున్నారని పేరుందని చెప్పాడు, నువ్వు చెప్పావు. ఈరోజు వేరే మహిళలు కూడా నేను తిడుతున్నారు. నిన్ను తిట్టడం పక్కన పెట్టు, భారతిరెడ్డిని తిడుతున్నారు. ఆ రోజు ఏమైంది? భారతిరెడ్డి అవినాష్ రెడ్డి గురించి చేబ్రోల్ కిరణ్ మాట్లాడితే అరెస్ట్ చేయించారు. అతను అన్నాడు కాబట్టి. ఈరోజు నువ్వన్న మాటలకు ప్రతిస్పందన వాళ్ళు ఇస్తుంటే స్పందనకి ప్రతిస్పందన.
దీన్ని ఎవరేమనగలుగుతారు? నువ్వు నోటికేది వస్తే అది మాట్లాడచ్చా? పాలు పితుక్కోవడం కరెక్టా? రాష్ట్రం అంతటా చూస్తుంది. ఆపకుండా కంటిన్యూస్గా భారతిరెడ్డి పైనే కూర్చుని రోజా ప్రెస్ మీట్ పెట్టి అట్ ద సేమ్ టైం విలువలతో మాట్లాడతారంట. సంస్కారవంతులు అంటే ఇళ్ళు. ఇవిడ అందండి, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఐ డోంట్ వాంట్ టు ప్లే క్లిప్పింగ్. ఎవరెవరైతే తప్పు మాట్లాడారో వాళ్ళందరూ నాశనం అయిపోతారంట. నాశనమైంది నీ పార్టీయే, నాశనమైంది నీ చరిత్రే. నగరిలో ఓడిపోయావు, నెక్స్ట్ టైం నుంచోవు అని చెప్పి కూడా బయట రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు పొగుడుతున్న భారతి అమ్మ వాళ్ళ హస్బెండ్ జగన్మోహన్ రెడ్డి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి బయట రూమర్స్ ఉన్నాయి. ఇది చూసుకో ముందెళ్ళి. ఇంకెక్కువ భారతిరెడ్డి పేరు తీసుకురాకు. నువ్వు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా 4 తిట్లు అవుతాయని తిడతావు, వాళ్ళు తీసుకొచ్చి భారతిరెడ్డిని తిడతారు. ఈ పార్టీకి భ్రష్టు పడుతుంది తప్ప ఏమవ్వదు ఇలా చేయటం వల్ల. స్పందన ప్రతిస్పందనలో నలిగిపోతుందమ్మా భారతి పాపం. సో ఈ వీడియో చూసిన తర్వాత కావాల్సిగా భారతిరెడ్డి పేరు తీస్తున్న అందరూ నెక్స్ట్ టైం సీఎం క్యాండిడేట్ ఆవిడైన పోర్ట్రేయల్ కోసమా, లేకపోతే భారతిరెడ్డి కంప్లీట్గా హిందూకి సపోర్టరు, అన్ని మతాచారాలు పాటించిన లేడీ కింద చూపిస్తారు? ఎడిటర్ మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ఆవిడ ప్రసాదం తినకుండా ఉన్నవి ప్రతి ఒక్క విజువల్ వేయండి. వాళ్ళు ఎవరు అవసరం లేదన్నా కూడా ఇదే కావాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి మీ ఒపీనియన్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.